హలో, అరే ఓ 10 రూపాయలు ఫోన్ పే చేయరా. అరే నీకు ఇంత నా సిగ్గు శరం మానం మర్యాద నువ్వు కడుపు కన్నం తింటే ఇంకోసారి నాకు ఫోన్ చేయవరా. ఎడై! హలో, కాళ్ళు తలకాయ కూర వండిరంటగా, ఎప్పుడు వేసిస్తున్నావు మరి నాకు? ఫోన్ పెట్టరా పూ. బాధపడకరా, ఆ పిల్ల బ్రేకప్ చెప్తే ఏంట్రా, నీకు మేము లేమా? అవునా, అయితే ఒంగుండి. అరే పొద్దున పింకిని చూసి ఎందుకు నారా? వాళ్ళు సీరియస్ అవుతారు, రాగం లేపుతారు అంతా. ఏ పింకి రా, నాకు అసలు పింక్ అనేటోలే తెలియదురా. ఊగో పొద్దున చూసి నవ్వినావంట, వాళ్ళు గత్తులు గడ్డపారాలు తీసుకొని రెడీగా ఉన్నారు. ఏ పింక్ ఆశా, నాకు అసలు పింక్ అనేటోలే తెలియదు. పొద్దున ఎవరిని చూసినావు? నేను పొద్దున్న నేను ఒక ముసల్దాన్ని చూసినావినా. గామెనే పింక్ అంటే అరే నేను ఏదో పాపం అన్నావినరా ముసల్దాన్ని చూసి. తెంగుతారంట పో. వెల్కమ్ బ్యాక్ టు మొగ్గల 999 టీవీ. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఈ సంవత్సరమైనా మనం మందు బంద్ చేయాలని మందు తాగుతూనే డిస్కస్ చేసుకున్న యోజన సంఘాలు. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం. మాకెన్ని రోగాలు వచ్చినా మందు అవుతూనే తక్కువైతే అంటున్న తాగుబోతు సంఘాలు. రేప్ చేస్తా అని బెదిరిస్తే లేదు ఈ రోజే చేయని బతిమలాడుతున్న యువతి. ఆంటీని చూసి పెదవు కొరికిన మా దోసుగాడు. వైట్ పేపర్ అడిగితే తెల్ల కాగితం ఎందుకు ఇచ్చావరా ఈడియట్ అంటూ తిడుతున్న డాష్ లిటిల్ ప్రిన్సెస్. ఇలాంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి మొగ్గలు 999 టీవీ. సార్ నా పేరు సాయి సార్, ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ సార్. మీరు మళ్ళీ తాగాలి సార్, మీరే మా ఇన్స్పిరేషన్ సార్. జై తాగబోతు సార్. నా పేరు సాయి సార్. మా నాన్నగారు మీకు పెద్ద ఫ్యాన్ సార్. మా ఫ్యామిలీ మొత్తం మీ ఫ్యాన్ సార్. మీరు మళ్ళీ తాగాలి సార్. అందరితో పాటు 500 ఇవ్వనా? స్టఫ్ తీసుకురానా? గ్లాస్ నిండా మందు పోసి పెగ్గు కలిపివనా? నువ్వెన్ని చేసినా నువ్వు మాతో సిట్టింగ్ కి రాలేవు. ఏరా, ఎందుకంటే నువ్వు తాగిన తర్వాత లవ్ స్టోరీస్ చెప్తావు కాబట్టి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అరే మందావుతాం పారా. పైసలు లేవురా. అరే నాతో ఒక్కొక్క బీరుకున్నాయి, తాగుతాం పా. అరే మందు సరిపోలే, పోయి తెచ్చుకుందాం పారా. పైసలు లేవంటి గారా. తాగక ముందు ఒక లెక్క, తాగిన తర్వాత ఒక లెక్క. నేను తీసుకుంటా, నేను చూసుకుంటా. పా. నీ డ్రాయర్ ని నీ కళ్ళ ముందే టచ్ చేయరా. You